ఇవాళ లోక్సభలో వర్క్ బోర్డు బిల్లుపై కీలక చర్చ జరగనుంది. వర్క్ బోర్డు చట్ట సవరణ బిల్లును లోక్సభ ముందుకు తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. ఈ బిల్లును కేంద్ర మైనార్టీ వ్యవహారాల కిరణ్ రిజిజు ప్రవేశపెట్టనున్నారు. వర్క్ బోర్డు అపరిమిత అధికారాలకు చెక్ పెట్టేందుకు మిగతా ముస్లిం వర్గాలకు సరైన ప్రాతినిధ్యం వహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వర్క్ బోర్డు చట్ట సవరణ బిల్లును తీసుకురాబోతోంది. సెంట్రల్ పోర్టల్ ద్వారా వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానాన్ని క్రమబద్ధీకరించాలనే లక్ష్యంగా ఈ బిల్లు ప్రవేశపెట్టబడుతుంది. ఈ బిల్లును పలువురు ముస్లిం ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. దేశంలో 30 వక్ఫ్ బోర్డులు 8 లక్షల ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఆస్తులను నియంత్రిస్తున్నాయి. అయితే ఇప్పుడు వక్ఫ్ బోర్డులో ఉన్న భూమిని జిల్లా కలెక్టర్ నిర్ణయించేలా ఈ బిల్లులో సవరణలు ప్రతిపాదిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ బిల్లును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్రంగా విమర్శిస్తుంది. వక్ఫ్ బోర్డులో అధికారాల్లో జోక్యాన్ని సహించమని తెలిపింది. ఈ బిల్లును లోక్సభలో అనుమతించొద్దని ప్రతిపక్షాలను కోరింది. లోక్సభలో ఇవాళ జరగబోయే వర్క్ బోర్డు బిల్లుపై కీలక చర్చకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, దీనికి సంబంధించిన తాజా సమాచారం. రైట్ ప్రసన్న, ఈరోజు లోక్సభ ముందుకు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. దీనికి సంబంధించి నిన్న బీఏసీ సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో విపక్షాలతో ఈరోజు లోక్సభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతున్నాం కాబట్టి అందరూ దీనికి మద్దతు తెలపాలంటూ కోరిన నేపథ్యంలో విపక్షాలు దీనిని స్టాండింగ్ కమిటీకి పంపించాలని కూడా వారు నిన్న జరిగిన సమావేశంలో వారి అభిప్రాయాలను విపక్ష పార్టీలు తెలియజేశాయి. అయితే ఈరోజు లోక్సభ సవరణ బిల్లు ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనేది ప్రధానంగా విపక్షాలు సూచించాయి. వక్ఫ్ బోర్డు సవరణ చట్ట బిల్లు మంత్రి కిరణ్ రిజిజు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతున్నాడు. వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలకు చెక్ పెట్టేలా చర్యలు ఉంటాయంటూ కూడా తెలుస్తోంది. వక్ఫ్ బోర్డు ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానాన్ని క్రమబద్ధీకరించాలనే లక్ష్యంగా కూడా ఈ బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. వక్ఫ్ భూమిని జిల్లా కలెక్టర్లు ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములకు సంబంధించి అధికారాలన్నీ కూడా జిల్లా కలెక్టర్ చేతిలో ఉండేలాగా, ఆయన నియంత్రణలో ఉండేలాగా కూడా ఈ బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు, బిల్లులో కొన్ని అధికారాలను, ప్రత్యేక అధికారాలను అక్కడున్న జిల్లా కలెక్టర్లకు ఇవ్వబోతున్నట్లు కూడా ఈ బిల్లులో, ఈ సవరణ బిల్లులో ఈ బిల్లుకు సంబంధించి కొన్ని కీలక అంశాలపై కూడా ఈరోజు లోక్సభలో చర్చ జరగబోతోంది. అంటే బిల్లు ప్రవేశపెట్టే సందర్భంలో ఇటు విపక్షాలైతే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు, అంటే కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ సంబంధించిన లోక్సభ ఎంపీలు అలాగే రాజ్యసభ ఎంపీలు కూడా వాయిదా తీర్మానం ఇచ్చారు. ఏదైతే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఏదైతే ఉందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా ఈరోజు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఈరోజు ఉదయం 10 గంటలకు కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరితో కూడా పార్లమెంట్ హౌస్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈరోజు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అనుసరించాల్సిన వ్యూహాలపై వాళ్ళకు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఈరోజు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన బిల్లు రాబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఏ విధంగా ప్రభుత్వంపై ఏ విధంగా ఈ వక్ఫ్ బోర్డులో మార్పులు చేర్పులు చేయాల్సిన అంశాలకు సంబంధించి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశపెట్టే సందర్భంలో మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెడతారు కాబట్టి దానివల్ల అభ్యంతరాలను బలంగా లేవనెత్తాలి అనేది ప్రధానంగా ఈ బిల్లు ప్రవేశపెట్టే సందర్భంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై కూడా రాహుల్ గాంధీ వారందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. అయితే పలువురు ముస్లింకు సంబంధించిన ఎంపీలు కూడా బిల్లును వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది దీన్ని సమర్థిస్తున్నప్పటికీ, అంటే అధికార పార్టీలో ఉన్న ఎంపీలు కంపల్సరీగా ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి మద్దతు తెలపాల్సి ఉంటుంది. అదే పార్టీలో ఉన్న ఎంపీలు, కొంతమంది ముస్లిం వర్గానికి సంబంధించిన ఎంపీలు ఈ బిల్లును అయితే వ్యతిరేకిస్తున్నారు. ఆక్రమణల నుంచి ఏదైతే ఆక్రమణకు గురయ్యాయో ఆ భూములన్నీ కూడా వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని విముక్తి చేయాలనేది ప్రధానంగా, అంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వక్ఫ్ బోర్డు భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు కొన్ని ఆక్రమణలకు గురయ్యాయి, అక్రమాలు అంటే భూ కబ్జాలకు గురయ్యాయి కాబట్టి వాటిని విముక్తి చేయాలి అనేది ప్రధానంగా కొంతమంది ఎంపీలు చెప్తున్నారు. ఇక ముస్లిం మహిళలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ బిల్లు ఉంటుందంటూ కూడా ప్రభుత్వం చెప్తోంది. అంటే ముస్లిం మహిళలకు న్యాయం చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం నడుచుకుంటుంది. దానికి సంబంధించి ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామంటూ కూడా ఈరోజు ప్రవేశపెట్టబోయే చట్ట సవరణ బిల్లుకు సంబంధించి ప్రధానంగా కిరణ్ రిజిజు ప్రవేశపెట్టబోయే ఈ బిల్లుకు సంబంధించి కూడా కొన్ని మేము
ముస్లిం మహిళలకు న్యాయం చేస్తామంటూ కూడా కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఈ వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి మొత్తం కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది దీనికి సమర్థిస్తున్న నేపథ్యంలో మొత్తం గౌరవ్ గొగోయ్ కూడా దీనికి సంబంధించి వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చారు. సుదీప్ బందోపాధ్యాయ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన లోక్సభ ఎంపీ, అంటే ఒక అధికార పక్షానికి సంబంధించి కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ విపక్షాలకు సంబంధించిన కొంతమంది ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇస్తున్నారు. దీంట్లో సవరణ బిల్లు ఏవైతే సవరణ చేస్తారో దానికి సంబంధించి స్టాండింగ్ కమిటీకి పంపించి దాంట్లో నిర్ణయాలు తీసుకోవాలి. ఒక స్టాండింగ్ కమిటీ ఉంటుంది, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ, దాంట్లో సభ్యులు ఉంటారు, వారందరి అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలి. అంటే బీఎస్సీ సమావేశం ఏర్పాటు చేసి విపక్షాల అభిప్రాయాలు తీసుకున్నప్పటికీ, విపక్షాల అభిప్రాయాలు వారి అభిప్రాయాలను వారు తెలియజేసినప్పటికీ విపక్షాలు స్టాండింగ్ కమిటీకి పంపించాలని చెప్పినప్పటికీ కూడా వారు బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా దీనికి సంబంధించి ముందుగా స్టాండింగ్ కమిటీ నిర్ణయాలు తీసుకోవాలనేది ప్రధానంగా వీరు చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. కానీ స్టాండింగ్ కమిటీకి పంపించకుండానే బిల్లును ప్రవేశపెడుతున్నారు. కాబట్టి దీనిని మేము వ్యతిరేకిస్తున్నామనేది మొత్తం ఇండియా కూటమికి సంబంధించిన పార్టీల ఎంపీలు కానీ ఇతర పార్టీలకు సంబంధించిన ఎంపీలు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. లోక్సభలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ కలెక్టర్ కూడా రెవెన్యూ రికార్డులో దాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొనాలి అనేది ప్రధానంగా దీంట్లో ఉన్నది. ఇక ప్రస్తుతం ఉన్న వక్ఫ్ బోర్డు యాక్ట్ 1995 ప్రకారం ఆ భూమి ప్రభుత్వానిదా వక్ఫ్ బోర్డుదా అనే విషయాన్ని తేల్చే అధికారం కేవలం వక్ఫ్ బోర్డ్ ట్రైబ్యునల్కు మాత్రమే ఉంటుంది. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఒక ట్రిబ్యునల్ ఉంటుంది, ఆ ట్రిబ్యునల్కు మాత్రమే ఈ అధికారాలు ఉంటాయి. భూమి ఎవరిది, ప్రభుత్వానిదా వక్ఫ్ బోర్డుదా, ఎవరిది ఈ భూమి ఎవరికి చెందుతుంది అనేది ప్రధానంగా నిర్ణయం చేయాల్సింది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. కాబట్టి అది నిర్ణయం తీసుకుంటుంది. ఆ వక్ఫ్ బోర్డు దగ్గరే దీనికి సంబంధించి భూములకు సంబంధించిన ప్రధానంగా మొత్తం డీటెయిల్స్ అన్ని ఉంటాయనేది ప్రధానంగా తెలుస్తోంది. ఇక ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే ఆ అవకాశం ఉండదు. అంటే ఒకవేళ భూమి చట్టరూపం దాలిస్తే కనుక ఇది ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోతుంది, కానీ ట్రిబ్యునల్ పరిధిలో ఉండదు అనేది మనకు ప్రధానంగా తెలుస్తుంది. అంటే చట్టబద్ధంగా తనది కాని ఆస్తులను ఎవరు వక్ఫ్గా దానం చేయకూడదు. అంటే ఎవరు కూడా తనది కాని ఆస్తులను వక్ఫ్ బోర్డుకు దానం చేయకూడదు. వేరే ఆస్తులు తీసుకొచ్చి ఒక వ్యక్తి ఉన్న ఆస్తులను వేరే వ్యక్తి వక్ఫ్ బోర్డుకు దానం చేయడానికి అవకాశం ఉండదు. అంటే ప్రభుత్వం పరిధిలోకి వెళ్తే ఆ భూమిని ఏ విధంగానైనా వినియోగించుకునే అవకాశం ఉంటుంది, మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా విపక్షాలు తెలియజేస్తున్నాయి. దానిలో భాగంగానే దీంట్లో కొన్ని సవరణలు చేసినప్పటికీ దీనివల్ల అనేక ఇబ్బందులు ఉంటాయి. ముస్లిం వర్గంలోనే అనేక మంది ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందంటూ కూడా ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఇప్పటికే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములను తనవిగా ప్రకటించుకున్న వివాదాస్పద ఆస్తులపై కొత్తగా విచారణ చేయడం తప్పనిసరిగా కనిపిస్తోంది. ఇక దీంతో భూమి యజమానులపై స్పష్టత వస్తుంది. ఎవరైతే దీనికి సంబంధించిన భూ యజమానులు ఎవరైతే ఉంటారో ఈ బిల్లును తీసుకురావడం సవరణలు చేయడం ద్వారా భూమి ఎవరిదనేది ఒక స్పష్టంగా తెలిసే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ యాక్ట్ 1995లో తీసుకొచ్చారు. దీని సవరణ అనేది 2013లో చట్ట సవరణ తీసుకొచ్చారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ వక్ఫ్ భూములకు సంబంధించి మొత్తం ఈరోజు చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో విపక్ష పార్టీలు అయితే వాయిదా తీర్మానం ఇచ్చాయి. ఈ స్టాండింగ్ కమిటీకి పంపించిన తర్వాత మాత్రమే దానిలో అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాత్రమే బిల్లును ప్రవేశపెట్టాలనేది విపక్షాలు నిన్న బీఎస్సీ సమావేశాలు తెలియజేశాయి. ఈరోజు వాయిదా తీర్మానం ఇచ్చాయి. ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న చట్ట సవరణ బిల్లు అవుతుందో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామంటూ కాంగ్రెస్ ఇతర పార్టీలందరూ కూడా వాయిదా తీర్మానం నోటీసులు అయితే ఇచ్చారు. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.